దేశ ప్రజలందరికీ సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆనందయ్య తెలిపారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాధాన్యతతో మందును అందిస్తానని అన్నారు. కరోనా మహమ్మారిని పారద్రోలటంలో తాను భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నెల్లూరులోని కృష్ణపట్నంలో V3 న్యూస్ ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. బాబు ఇట్రమ్మా సైడ్కి రా. అందరికీ మంచిగా ఉంటుంది, శుభం అవుతుంది. కరెక్షన్ చేసేసి सर्वे कलशाम्बसमाश्रिताः कलशे युधापति पवित्रे परिहृत्यते मम गंगे चयमने नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु भूतान्या भप्राणावा अपपशुवा अपुण्यमापो अमृतमापो सम्राडापो विराडापस्वराडा वत्सन्दाक्ष्यापो ज्योतिकुष्यापो यजोकुष्यापो सत्यमाप सर्वा देवतः बोद्धवस्य पराभवो कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु कावेरङ्गभद्रादाक्ष्ण्यन्या च गौतमी भागीरथी च विख्याता पञ्चगङ्गा प्रकीर्तिताः महागणाद्वजार्दममुद्रक्षेकारकाः कलशोदकेन पूजा द्रव्याणि च सम्प्रोक्ष एवं मण्डपं सम्प्रोक्ष यजमानस्य स्वयो आत्मानं सम्प्रोक्ष तदङ्गत्वेन प्राणप्रतिष्ठापनं करिष्ये ॐ असुनेते पुनरस्मात् चक्षुः प्राणमिहनो आदेहि भोगो जोगपत्येव सूर्यमुच्चरो समनमते मृडयानस्वस्ति स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानको तावत्रं प्रीतिभावेन श्री महाशंभोराज्ञेया श्री परमेश्वरमुद्दिश्य श्री महाविष्णोराज्ञेया अद्य ब्राह्मणः श्वेतवराहकल्पे कलियुगे कुम्भोद्वीपे भरतखण्डे श्रीशैलस्य आग्नेयप्रदेशे कावर्योः मध्यदेशे यजमानस्य భగవంతుడి యొక్క కృపతో అనేక ఔషధాలు తయారు చేశారు. ఫస్ట్లోనే వచ్చి ఆయన అందరూ ఆశీస్సులు పంపించారు. అందరి ద్వారా నాకు ఆశీస్సు వచ్చిపోయాడు. మళ్ళీ ఈరోజు మీరు ఒక ఫోటో దిగండి. మీరు ఒక ఫోటో దిగండి. राजा
జిల్లా నియోజకవర్గం అందరికీ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను ఏం చేస్తాడు ఆయనకైతే ఇచ్చేసాను ఒక ఐటమ్ ఇవ్వాలా ఏడేస్తా అంతే ఉండదు నమస్తే ఏడేస్తుందా మోటార్ సైకిల్ బండ్లు ఎట్టంటే అట్ట రోడ్ల మీద పెట్టేస్తారేమో అందరికి ఇస్తాం ఈరోజు నియోజకవర్గం మొత్తం ప్రతి ఇంటికి విశాఖపట్నం వారి బాధ్యత నాది కొర ఎంత మన నియోజకవర్గం అంతా అయింది ఏడా పక్కారా నేను వస్తాను ఇస్తాం కొంచెం ఒక గంట కొద్ది పక్క పక్క వీరబ్రహ్మేంద్ర స్వామి మేడం హలో అమ్మా అమ్మా కరోనా అటాక్ రాలేదు జనాలు ఉన్నారమ్మా నెల్లూరు జిల్లా నుంచి ఏ అవసరం ఏదన్నా మా వైపు నుంచి మీకు ఎప్పుడు ఎలవేళలా మీతోటే ఉంటాం. రాష్ట్ర జనాభా మా వాళ్ళు 20 లక్షల పైగా ఉంటారు. అందరూ కూడా మిమ్మల్ని అడిగినట్లు మాట చెప్తే మీ పేరు చెప్తే జనాల్లో ఈరోజు పొయ్యే ప్రాణం కూడా లేచి కూర్చుంటుంది. ఇంతకు మించినటువంటి సేవ మీ దగ్గర నుంచి ఇంకేమి కోరాల్సిన అవసరం లేదు. దేవుడు మీ ఈ టైంలో మీ పేరునే ఒక మంత్రంలాగా ఇచ్చేశారు అంతే. అయితే వేరే ఇంకెవరన్నా అయితే దీన్ని ఎంత ఇది చేస్తుందరో కేసు చేసుకొనిందరో రకరకాలవన్నీ జరిగాయి. కానీ మీరు ఎక్కడ కూడా మీరు ప్రతి దగ్గర నా యొక్క ఉచిత సేవని ప్రజలకు దగ్గర చేయండి అని. అయితే నేను అంటున్నానని కాదు, పేదలకి ఇంక దగ్గర కాలేరు ఏమో అన్న అపోహ ఒకటి వచ్చేసింది. మమ్మల్ని అడుగుతున్నారు పేదలకు దగ్గర కాలేరు, ఆయన ఇప్పుడు సెలబ్రిటీలకి వాళ్ళకి దగ్గర అయిపోయాడు అని అంటే ఆయన మనసులో అలాంటిది లేదు. దేవుడు కూడా దాన్ని మెచ్చడు. ఆయన పేదల పాలిటీ ఇది ఈరోజు కాదు, ఆయన కొన్ని తరాల నుంచి వాళ్ళ యొక్క సేవలు అలాంటివి. ఆయన కూడా ప్రభుత్వం ఇదిలో ఇప్పుడు సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను ఆయన. ఈరోజు మనము ఆనందయ్య గ్రామము కృష్ణపట్నంలో ఉన్నాము. ఈ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అర్చకులు
మనతో పాటే ఉన్నారు. ఇప్పుడు ఆనందయ్య మీద ఏవైతే అభియోగాలు వస్తున్నాయో, ఇక్కడ ఈ మందు పనిచేయట్లేదు, ఈ ఊర్లోనే కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పి తప్పుడు ప్రచారం సోషల్ మీడియా ద్వారా పంపివ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ మందు ఆన్లైన్లో డబ్బులకు అమ్ముతున్నారని చెప్పి కూడా ప్రచారం అనేది సోషల్ మీడియాలో జోరుగా అందుతున్న వార్త. ఇదే విషయం పైన మనం ఆనందయ్య గారిని అడగగా ఆయన ఎంతో బాధపడ్డారు. నా మీద ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదని. ఆ భాగంలోనే ఈరోజు అర్చకుల గారి దగ్గరకు వచ్చి అర్చకుల గారికి అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఆయన మందు ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఇది ఉచితమా కాదా అనే విషయాన్ని వారి నోటి ద్వారానే విన్నాము. చెప్పండి. ఆనందయ్య గారు తయారు చేసేటువంటి యొక్క మందు పంపిణీ పూర్తిగా ఉచితంగా వాళ్ళ యొక్క కుమారుల యొక్క కష్టార్జితంతో స్టార్ట్ చేశారు. తర్వాత మనల్ని కొద్దిగా సహకరించమన్నారు. ఎవరన్నా కూడా వస్తు రూపేణా కానీ ఇచ్చినా కూడా అది మా ద్వారా తీసుకుని అర్చకుల ద్వారా తీసుకొని ఆ యొక్క ప్రసాద తయారీ కార్యక్రమంలో ఉపయోగిస్తున్నారు. ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించడం లేదు. అటువంటి ఎవరన్నా ఆశించారని చెప్పినా కూడా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇది తప్పుడు ప్రచారం. ఆనందయ్య గారు డబ్బుల మూలకంగా ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయటం లేదు. వాళ్ళకే వాళ్ళు మందులు తీసుకొని నయమైన తర్వాత ఉదారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వస్తు రూపేణ ఎవరు డబ్బులు కాకుండా వీళ్ళంత వరకు వస్తు రూపేణ తెచ్చిచ్చి వాళ్ళలో పాల్గొనమని చెప్పి మా ద్వారా కూడా తెలియజేస్తున్నాము. ఆనందయ్య మందు పూర్తిగా ఇప్పటి వరకు ఉచితంగానే వస్తున్నాము. ఎక్కువగా వితరణ చేయాలంటే ఎవరన్నా ప్రభుత్వం కానీ ఎవరైనా దాతల సహాయ సహకారాలు అందిస్తే ఎంత దూరమైనా చేయగలనని చెప్పి భరోసా మాకు కూడా ఇస్తున్నాడు. ఇక మొదట కూడా అట్లే నడుస్తుంది. ఈ మందు పనిచేయటం లేదు అనేది మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నమ్మిన డాక్టర్కి వెళ్తాం, నమ్మకం డాక్టర్ దగ్గరికి పోవం. అది మన విజ్ఞతకే వదిలేస్తున్నారు ఆనందయ్య గారు. ఇష్టపడితే తీసుకోండి, కష్టపడితే మీకు ఇష్టం లేదని, అంతేగాని బలవంతంగా తీసుకోవాలా అనేటువంటి నిర్బంధం లేదు. సమాజంలో ఎన్నో వృక్షాలు ఉంటాయి, ఎక్కడో ధర మొలుస్తూ ఉంటుంది. అటువంటి ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, శ్రీ కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, కృష్ణాపట్నం. నాన్నగారు ప్రధాన అర్చకులు, నేను వారి యొక్క కుమారుణ్ణి. మేము వంశపారంపర్యంగా దేవాలయాన్ని అర్చకత్వం చేస్తున్నాం. ఈ యొక్క దేవాలయాన్ని దేవతలను కట్టించిన దేవస్థానం అని మనుమసిద్ధి మహారాజుల్లో టైంలో పునర్నిర్మాణం చేసినట్లుగా ఈయన యొక్క చరిత్ర ఏంటంటే, అప్పుడే ఈ యొక్క ఓడ వ్యాపారాలు జరిగేటప్పుడు ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేసి ముత్యాలు రత్నాలు దిగుమతి చేసే విధంగా దేవస్థానం యొక్క దేవనాగరిక లిపిలో శాసనం మీద, రాతి శాసనం మీద రాయించబడి ఉంది. అప్పుడైతే ఏ విధంగా అయితే ఔషధాలు ఇక్కడ తయారీ ఎగుమతులు చేస్తున్నాయో అదే నాందిగా స్వామివారి యొక్క సిద్ధేశ్వర స్వామి కృపా కరుణా కటాక్షాలతో ఈ గ్రామవాసి ఆనందయ్య గారి యొక్క మనస్సంకల్పంతో ఈ యొక్క కరోనా నివృత్తి కోసం అనేకటువంటి ఔషధాలు కనుగొని ఆయన ప్రపంచ స్థాయిలో ఈ యొక్క కృష్ణపట్నాన్ని పేరుగాంచినటువంటి ఈ యొక్క కృష్ణపట్నాన్ని ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వైద్యం ద్వారా అందరికీ ఉచితంగా సేవ చేసి ఆ యొక్క మందు నివారణ చేసేదానికి కృషి చేస్తున్నారు. దీంట్లో వారు యొక్క కృషి కొంత అయితే మన ద్వారా భక్తుల ద్వారా కొంత సహాయ సహకారాలు అందించి ఉచితంగా వితరణ చేసి ఆ యొక్క రోగాల్ని పూర్తిగా నివృత్తి చేయడానికి సంతృప్తిగా ఇస్తూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమంలో భాగంగా కొంత అడ్డంకులు ఏదో ఒక విధంగా అడ్డంకులు పడుతున్నాయనే ఒక సంకల్పంతో మొన్న ఒక 10 రోజుల క్రితం గోవిందానంద సరస్వతి పీఠం వారి నుంచి స్వామివారు ఆనందయ్యకి ఆశీర్వచనం చేసేదానికి వచ్చారు. ఆ సంకల్పంలో మేము నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నీ కూడా నివృత్తి కావాలంటే స్వామివారికి ఆ యొక్క ప్రసాదం అభిషేకం చేసి తర్వాత వితరణ చేస్తే గ్రామంలో సుభిక్షంగా ఉంటుంది, అందరికీ ఎటువంటి అపోహలు తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు గోవిందానంద సరస్వతి వారు, ఆనందయ్య వారు, గ్రామస్తులు అందరూ కూడా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. ఏకాదశ రుద్రాభిషేకం జరిగి స్వామివారికి ఆనందయ్య గారి ప్రసాదం వితరణ చేసి భక్తులకందరూ కూడా పంచామృతాల వితరణ జరిగింది. మీ యొక్క మీడియా ద్వారా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విన్నవించి ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతంగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి మన యొక్క భారతదేశంలో ఉండే అందరికీ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందించి ఆనందయ్య గారికి వారి యొక్క ప్రసాదాన్ని ఆ యొక్క మందు వితరణ కార్యక్రమాన్ని ప్రశాంతంగా తీసుకుని అందరికీ అందే విధంగా కాడి ఈ యొక్క దేశం రాష్ట్రము మన యొక్క గ్రామాలను సుభిక్షంగా ఉండాలని మీ ద్వారా మేము కోరుకుంటూ ఆ స్వామివారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా బుక్కూరు మండలం కృష్ణపట్నం గ్రామం వాస్తవం. ఇది మనుమూర్తి సిద్ధేశ్వర స్వామి స్వామివారి యొక్క నామకరణం. కామాక్షి సమేత శ్రీ మనుమూర్తి సిద్ధేశ్వర స్వామి. మేము మా తాతగారి నుంచి నాన్నగారి దగ్గర నుంచి అర్చన చేస్తూ ఉన్నాం. స్వామివారి యొక్క మహిమ వల్ల గ్రామం ఇబ్బంది కాకుండా లక్ష్యంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఈ కరోనా ప్రభావం వల్ల 10 సంవత్సరాల నుంచి కొంచెం ఊర్లో
వచ్చినటువంటి వాళ్ళకు ఒకరిద్దరికి మందులు ఇచ్చి బాగా తగ్గిపోయినందువల్ల ఇప్పుడు బాగా ఇబ్బంది ఎక్కువగా అనుకోకుండా ఎక్కువ అయినందువల్ల ఎక్కువగా కొద్ది నుంచి ప్రారంభం చేసి ఎక్కువ మందు తయారు చేసి అన్ని రకాల మందులు ఇస్తున్నారు. త్వరలో రాకుండా ఉండేదానికి, త్వరలో వచ్చిన తర్వాత తగ్గేదానికి 3 రకాలుగా మందులు డ్రాప్స్ ఇస్తున్నారు. ఖచ్చితంగా జరిగిపోతుంది. ఆ స్వామి గారి కృప వల్ల ఇబ్బంది లేకుండా జరిగిపోతుందనే ఉద్దేశంతో గోవిందానం సరస్వతి స్వామి వారికి ఖచ్చితంగా జరిగిపోవాలంటే స్వామివారికి అభిషేకం చేసి ఆ ప్రసాదం తీసుకుపోయి అందరికీ వినియోగం చేస్తే బాగుంటుంది, మంచిగాను అని చెప్పినందువల్ల ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నారు. అడ్డంకులు లేకుండా జరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం ఆనందయ్య గారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ మందు పంపిణీ కార్యక్రమాల గురించి ఏ విధంగా జరుగుతుంది, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు ఆంధ్ర ప్రజలకు ఈ మందు పంపిణీ కొద్దిగా జాప్యం జరుగుతున్నట్టు వస్తుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు ఈ విధంగా ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి వారికి ఏ విధంగా మెసేజ్ ఇస్తారు, ఈ మందు పంపిణీ ఎలా చేస్తారన్నది ఆనందయ్య గారి మాటల్లోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నాకు భగవంతుడు ఇది ఒక వరం ఇచ్చాడు, అందరికి ప్రజాసేవ చేసుకోండి అని చెప్పి రిటైర్డ్ అయ్యే స్టేజీలో సేవకి ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన శక్తి స్వేచ్ఛని ఇచ్చాడు. దానికి తగినట్టుగా ఈ ఆయుర్వేదం మీద తోలి సర్టిఫికేట్ ఎవరు అనుమతి ఇవ్వలేదు అన్నా కానీ ప్రజల సహకారం, ప్రభుత్వ సహకారం, మీడియా మొత్తం సహకారంతో ఈరోజు అనుమతులు ఇవ్వడం పూర్తయింది. ఇంకా కొద్దిగా రావాల్సిన కోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవి కూడా త్వరలోనే గురుకృపతో త్వరలోనే వస్తాయని చెప్పి ఆశిస్తున్నాము. రెండోది మా కాన్స్టిట్యున్సీ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీకి వాళ్ళని ఫస్ట్ నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు పట్టుబడడం జరుగుతుంది. అది ఈరోజు ఇవ్వడం పూర్తి చేస్తాము. రేపటి నుంచి ప్రతి జిల్లాకి ఒక 5,000 లెక్కన పాజిటివ్ కేసులు ఎవరున్నా, ఎమర్జెన్సీలు ఉన్నా వాళ్ళని పూర్తి చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము. దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఏ విధంగా అందుబాటు చేయాలనేది ఆలోచించి రాష్ట్రం మొత్తం పూర్తయ్యేదాకా చేయాలనే కోరికతో సేవాభావంతో మేము మా కుటుంబ సభ్యులు మొత్తం రాత్రి పగలు శ్రమించి అందరికీ అందుబాటు అందరికీ ఉపయోగపడతామని చెప్పని మేము మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతే కాకుండా కూడా ఎన్ఆర్ఐస్ ఇప్పుడు అమెరికా, లండన్, రష్యాలో కొన్ని దేశాలలో మన తెలుగు ప్రజలు ఉన్నారు. వారు కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వారు కూడా ఈ మందుకు ఏమన్నా సహకరిద్దాము, ఈ మందు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం అవుతుందా, లేదు అన్ని రాష్ట్రాలకు పరిమితం అవుతుందా అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. వారికి ఎటువంటి మెసేజ్ మీరు ఇవ్వదలుచుకున్నారు? ఆరోగ్యం అందరికీ ముఖ్యమే కాబట్టి అందరికీ ప్రాణభయం అనేది ఉంది కాబట్టి ఇక్కడ పూర్తయిన తర్వాత దీన్ని ఏ విధంగా వాళ్ళకి చేరవేయాలో కూడా ఆలోచించి మా సేవలన్నీ ఉచితంగానే చేయదలుచుకున్నాం కాబట్టి దానికి తర్వాత పిల్లలు, మా కుటుంబ సభ్యులు, ఇంకా కొంత మేధావులు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఏ విధంగా చేయాలనో ఆ విధంగా ముందుకెళ్తాం. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు సెకండ్ వేవ్ అంటున్నారు, నెక్స్ట్ థర్డ్ వేవ్ అనే ఒకటి ఉంది. థర్డ్ వేవ్ తర్వాత ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనేది కూడా మనకు ఎంటర్ అయిపోయింది. దీని తర్వాత వైట్ ఫంగస్ కూడా ఇప్పుడు వస్తుంది. వీటికి ఏ విధంగా మన దగ్గర మందు ఉందా, లేకపోతే దీనికి ఏ విధంగా ట్రీట్మెంట్ అనేది ఆ విధంగా చెప్పాలి? మొదటి వేవ్ని ఫస్ట్లో ఖండించామండి, దానికి దైవకృపతో నిర్మూలించడం జరిగింది. సెకండ్ వేవ్కి కొంత యాడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత దానికి ఏ విధంగా చేయాలనో ఆలోచించి భగవంతుడి కృపతో, గురు కృపతో నాకు ధైర్యం, మనోధైర్యం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎదుర్కొనే దానికి భగవంతుడు శక్తినిస్తాడని, మా గురువు ఆశీస్సులు నాకు అందిస్తాడని చెప్పని భావిస్తూ దాన్ని ఎదుర్కొనే దానికి కూడా నేను ముందుకెళ్తానని చెప్పని చెప్తున్నాను. ఈరోజు మన V3 ఛానల్ మరియు హ్యూమన్ రైట్స్ న్యూస్ ఇండియాకు మనకు సమయం కేటాయించి, ఆనందయ్య గారు ఇంత బిజీలో సమయం కేటాయించి మనకు ఈ విధంగా మనకు ప్రత్యేకంగా మందు పంపిణీ గురించి పూర్తి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను ఆనందయ్య గారు మరియు వాళ్ళ బ్రదర్ రాజయ్య గారికి. మరి ఇక్కడ అతనికి సహకరిస్తున్న అతని ఫ్రెండ్స్, స్నేహితులు, వాళ్ళ గురువు గారు కూడా ఇక్కడనే ఉన్నారు. మీ అందరికీ వెంకయ్య స్వామి శిష్యుల్లో ఉండేది ఒక్కడే, వెంకయ్య స్వామి శిష్యుల్లో ఒకరే అతను ఉండేది. నారాయణదాస్ స్వామి తుమ్మల తలుపు. అతని స్నేహితులకు, ఇక్కడ ఊరి ప్రజలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా
మా న్యూస్ ఛానల్ నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓం శరవణభవాయ నమః. నా పేరు మూలం రాజు భానుప్రకాష్ శర్మ. మాది నెల్లూరు జిల్లా చెట్టుమూరు మండలం మల్లాం గ్రామం. మా గ్రామంలో శ్రీ వల్లీ దేవసేన సమేత స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. మేము ఆనందయ్య గారి ముందు విని మా దేవస్థానం స్టాఫ్ మటుకు తీసుకుని వెళ్ళిచ్చాము. దాని రిజల్ట్ బాగా ఉండేటప్పటికీ మాకు ఆనందయ్య గారిని వచ్చి మరలా కోరి మాకు చేతనైన సహాయం చేసి చెన్నై వెళ్ళి ఆయనకు కావాల్సినటువంటి ముడి సరుకు తీసుకొని వచ్చి పాత్రలు కానీ తీసుకొని వచ్చి ఇచ్చి మా గ్రామానంతా కూడా ఈ యొక్క మందు తీసుకెళ్ళి మా చైర్మన్ సహకారంతో గ్రామస్తుల సహకారంతో తీసుకెళ్ళి పంచడం జరిగినది. జరగడం వల్ల మా గ్రామంలో కూడా ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రిపోర్ట్ రాలేదు. కాబట్టి ఆనందయ్య గారి మందు ప్రభావం చాలా బాగా ఉంది. కాబట్టి మేము ప్రతిసారి కూడా వచ్చి తీసుకుని వెళ్ళి మా చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా ఇవ్వడం జరిగింది.